గెలిచే దారి కనిపెట్టు లేకపోతే ఓటర్లను తికమక పెట్టు అంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో జిమ్మిక్కులు మరెన్నో విన్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థి పేరును పోలిన వారితోనే ప్రత్యర్థులు నామినేషన్లను వేయించారు. తద్వారా ఓటర్లను గందరగోళపరిచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. పేరులో ఏముందిలే అని తేలిగ్గా తీసి పారేయొద్దు. ఎన్నికల వేళ కొన్ని పేర్లకు డిమాండ్ ఏర్పడుతోంది. పార్టీ వేరు, గుర్తు వేరు, పేరు మాత్రం ఒక్కటి. ఇది ఈ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి. ఇంటి పేరు, వ్యక్తుల పేరు ఒకే విధంగా ఉండటం మన దేశంలో సహజమే. అయితే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మాత్రం ఒకే పేరు గల వ్యక్తులు పోటీలో ఉన్నప్పుడే అభ్యర్థులకు, ఓటరుకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు, స్వతంత్ర అభ్యర్థుల ఇంటి పేరు, వ్యక్తి పేరు ఒకటే ఉండడం వల్ల వృద్ధులు, నిరక్షరాస్యులు పొరపాటుగా ఓటేస్తే ఎవరో ఒక అభ్యర్థి నష్టపోవడం ఖాయం. ప్రత్యర్థిని బలహీనపరిచేందుకు ఎన్నికల జిమ్మికులు సర్వసాధారణమైనప్పటికీ ఇంటి పేరుతో సహా అభ్యర్థులను వెతికి పట్టుకొచ్చి నామినేషన్లు వేయించటం మామూలు విషయం కాదు. కృష్ణా జిల్లాలోని మొత్తం 5 నియోజకవర్గాల్లో బ్యాలెట్ షీట్లో ఇలాంటి పేర్లే దర్శనమిస్తున్నాయి. ఒకరు ఇంటి పేరును ముందు పెట్టుకుంటే వెనుక అంతే. ఇలా అసలు పేరు, ఇంటి పేరు ఒకేలా ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో 10 మంది ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో 2 అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో ఒకరు వైసీపీ అభ్యర్థి కాగా మరో అభ్యర్థి ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కి ఇదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో అవినాష్ జీ అనే వ్యక్తి బరిలో ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో ఒకే పార్టీ నుంచి ఒకే పేరు గల 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి అబ్దుల్ కరీం అనే పేరు గల 2 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ఒకరికి స్టీల్ గ్లాసు, మరొకరికి నిచ్చెన గుర్తును కేటాయించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మల్లాది విష్ణువర్ధన్ పేరుతో 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విష్ణువర్ధన్ మల్లాది పేరుతో వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా మల్లాది విష్ణువర్ధన్ పేరుతో మరో అభ్యర్థి స్వతంత్రుడిగా బరిలో నిలిచారు. ఈయనకు అధికారులు బుడగ గుర్తును కేటాయించారు. నందిగామ విషయానికి వస్తే ఒకే ఇంటి పేరుతో 2 మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టీడీపీ తరపున పోటీ చేస్తూ ఉండగా మరో అభ్యర్థి తంగిరాల శైలజ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఈమెకు ఎయిర్ కండిషనర్ గుర్తును అధికారులు కేటాయించారు. జగ్గయ్యపేటలోనూ ఇదే పరిస్థితి. ఉదయ్ బాను సామినేని అనే మహిళ వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉండగా సామినేని ఉదయ్ మాధవ్ స్వతంత్రుడిగా బరిలో నిలిచారు. ఆయనకు కప్పు సాసర్ గుర్తు కేటాయించారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కారును పోలినట్లు ఉన్న ట్రక్కు గుర్తుకు టీఆర్ఎస్ ఓట్లలో కొన్ని పడ్డాయని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.